హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 60 నుండి సెకండ్ సెక్షన్లోని థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఈ థర్డ్ క్వశ్చన్లో మళ్ళీ 3 సమ్స్ ఉన్నాయి. సో ఏమి ఇచ్చాడో చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ అన్నాడు. సో దీంట్లో 3 సమ్స్ ఇచ్చాడు. అవి LHS = RHS అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి sin 2a by 1 minus cos 2a into 1 minus cos a by cos a equal to tan a by 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ LHS పార్ట్ తీసుకుందాము. LHS పార్ట్ ఏముంది ఇక్కడ? sin 2a by 1 minus cos 2a into 1 minus cos a by cos a. సో ఇక్కడ sin 2a = మనకి ఫార్ములా తెలుసు. sin 2a = ఫార్ములా ఏముంది? 2 sin a cos a. ఓకేనా? sin 2a = 2 sin a cos a. అలానే cos 2a = ఫార్ములా ఏంటి? 1 minus 2 sin square a. 1 minus 2 sin square a. సో ఇవన్నీ ఇక్కడ ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ sin 2a ఉంది, cos 2a ఉంది. అలానే cos a ఫార్ములా కూడా తెలుసు మనకి. cos a = ఏంటి? 1 minus 2 sin square a by 2. సో ఈ 3 ఫార్ములాస్ కూడా ఇక్కడ అప్లై చేద్దాము. సో sin 2a దగ్గర ఏం రాద్దాం? ఫస్ట్ 2 sin a cos a by 1 minus cos 2a = ఏముంది? 1 minus 2 sin square a కదా, అది ఇక్కడ రాద్దాం. 1 minus 2 sin square a into 1 minus cos a. 1 minus cos a అంటే cos a ఏం రాద్దాం ఇక్కడ? cos a = 1 minus 2 sin square a by 2. ఓకేనా? cos a ప్లస్లో 1 minus 2 sin square a by 2 అని రాసాము. సో ఈ cos aని ఇలానే రాద్దాము, ఉంచుదాము. సో ఇక్కడ cos a ఉంది, ఇక్కడ cos a ఉంది. ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ 2 sin a by 1 minus into 1 minus into plus 1 అంటే ఏమవుతుంది? -1 minus into minus plus 2 sin square a into 1 minus 1 minus into minus plus 2 sin square a by 2. సో నెక్స్ట్ ఇక్కడ +1 -1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, +1 -1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ ఏ మిగిలింది ఇక్కడ? 2 sin a into 2 sin square a by 2 by 2 sin square a. ఓకేనా? 2 sin square a. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, sin a క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకెన్ని sin a ఉంటుంది? ఇంకొక sin a ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు 2 sin square a by 2 by sin a. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 2 sin square a by 2 by మనకి sin aకి ఫార్ములా తెలుసు. sin aని ఏమని రాస్తాము? sin 2a = అంటేనేమో 2 sin a cos a అని రాస్తాం కదా. సో ఇక్కడ sin a అంటే అప్పుడు ఏమవుతుంది? 2 sin a by 2 cos a by 2. ఓకేనా? sin aని ఏమని రాయొచ్చు? 2 sin a by 2 cos a by 2. సో అది ఇక్కడ రాద్దాం. 2 sin a by 2 cos a by 2. సో 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఒక సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ ఉంది కదా, ఒక సైన్, ఇక్కడ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏముంది ఇక్కడ? sin a by 2 by cos a by 2. sin a by 2 by cos a by 2 మిగిలింది. సో దట్ ఈక్వల్ టు sin by cos అంటే tan కదా, సో tan a by 2. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది ఫస్ట్ వన్లో. సో దేర్ ఫోర్ LHS = RHS. ఓకేనా? సో ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. sin 2x by sec x plus 1 into sec 2x by sec 2x plus 1 equal to tan x by 2 అని ప్రూవ్ చేయమన్నాడు. సేమ్ ఇది కూడా అలానే. సో LHS పార్ట్ తీసుకుందాం ఫస్ట్. సో LHS ఏముంది? sin 2x by sec x plus 1 into sec 2x by sec 2x plus 1. సో ఫస్ట్ ఇక్కడ sin 2x అలానే ఉంచుదాము. sin 2x by
సెక్ ఎక్స్ ప్లేస్లో సెక్ ఎక్స్ అంటే ఏమని రాయొచ్చు 1/cos x కదా 1/cos x ప్లస్ 1 ఇంటూ ఈ సెక్ 2xని ఏమని రాయొచ్చు 1/cos 2x బై 1/cos 2x బై సెక్ 2x అంటే 1/cos 2x ప్లస్ 1 ఓకేనా. సో దట్ ఈక్వల్ టు sin 2x బై ఇక్కడ ఏమవుతుంది 1 cos x ఇక్కడ ఏం లేదు అంటే 1 ఉంటుంది. సో 1 cos x యొక్క ఎల్సిఎం ఏమవుతుంది cos x అవుతుంది. సో cos x అయినప్పుడు ఇక్కడ cos x ఉంది, ఇక్కడ cos x రావాలంటే మనం అప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేస్తాం 1ని cos xతో కదా. సో అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ cos x ఇంటూ 1 అంటే ఏమవుతుంది cos x బై cos x ఇంటూ 1/cos 2x బై cos 2x బై మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే చేద్దాం 1 ప్లస్ ఎల్సిఎం 1 ప్లస్ cos 2x బై cos 2x ఉంటుంది ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ sin 2x బై ఇదేమవుతుంది 1 ప్లస్ cos x బై cos x ఉంది ఓకేనా. సో ఇది పైకి వస్తే అప్పుడు ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది కదా. సో రెసిప్రోకల్ అయినప్పుడు ఏమవుతుంది sin 2x ఇంటూ 1 ప్లస్ cos x బై cos x అనేది పైకి వస్తే ఏమవుతుంది cos x బై 1 ప్లస్ cos x అవుతుంది అంతే కదా. cos x బై 1 ప్లస్ cos x ఇంటూ 1/cos 2x ఇంటూ ఇదేమవుతుంది 1 ప్లస్ cos 2x బై cos 2x అనేది మనం పైకి తీసుకొచ్చామనుకోండి అప్పుడు ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది అంటే cos 2x అనేది పైకి వస్తుంది, కింద 1 ప్లస్ cos 2x వస్తుంది ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ cos 2x ఉంది న్యూమరేటర్లో, ఇక్కడ డినామినేటర్లో cos 2x ఉంది. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇంకేం మిగిలాయి ఇక్కడ రిమైనింగ్ అవి రాద్దాం. ఇక్కడ sin 2x cos x sin 2x cos x by 1 plus cos x sin 2x into cos x by 1 plus cos x into 1/1 plus cos 2x మిగిలింది ఓకేనా. సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చేయాలనేది. sin 2xని మనం ఏమని రాయొచ్చు 2 sin x cos x అని రాయొచ్చు కదా. 2 sin x cos x ఇంటూ cos x బై 1 ప్లస్ cos x ఇంటూ 1/1 ప్లస్ cos 2xని ఏమని రాయొచ్చు ఇంతకుముందు చెప్పాం కదా cos 2x ఈక్వల్ టు ఫార్ములా ఏమనుకున్నాము cos 2x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి 1 మైనస్ 2 sin స్క్వేర్ x ఒకటి అవుతుంది, అలానే 2 cos స్క్వేర్ x మైనస్ 1 ఒకటి అవుతుంది. సో ఇవి రెండు కూడా ఫార్ములాస్ ఉంటాయి cos 2xలో. సో ఇక్కడ మొత్తం కాస్ట్లలో వస్తుంది కాబట్టి కాస్ట్లో రాద్దాం. ఇక్కడ cos 2x ఈక్వల్ టు ఏమవుతుంది 2 cos స్క్వేర్ x మైనస్ 1. సో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ ఇంకేముంది 2 sin x cos x అనేవి రెండు ఉన్నాయి అప్పుడు ఏమవుతుంది cos స్క్వేర్ x అవుతుంది. cos స్క్వేర్ x బై 1 ప్లస్ cos x ఇంటూ 1/2 cos స్క్వేర్ x మిగిలింది 2 cos స్క్వేర్ x 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ cos స్క్వేర్ x ఉంది, ఇక్కడ cos స్క్వేర్ x ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు sin x బై 1 ప్లస్ cos x sin x బై 1 ప్లస్ cos x మిగిలింది. సో ఇప్పుడు sin xని మనం ఏమని రాయొచ్చు 2 sin x బై 2 cos x బై 2 అని రాయొచ్చు కదా. 2 sin x బై 2 cos x బై 2 బై 1 ప్లస్ cos xకి ఏమని చెప్పా ఇంతకుముందు ఫార్ములా 2 cos స్క్వేర్ x బై 2 మైనస్ 1 2 cos స్క్వేర్ x బై 2 మైనస్ 1 ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ 2 sin x బై 2 ఇంటూ cos x బై 2 బై 2 cos స్క్వేర్ x బై 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ cos x బై 2 ఉంది, ఇక్కడ cos స్క్వేర్ x బై 2 అని ఉంది కదా. సో అంటే 1 cos x బై 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు sin x బై 2 బై cos x బై 2.
సో దట్ ఈక్వల్ సైన్ బై కాస్ అంటే ఏమవుతుంది tan x/2. ఓకే, సో అదే కదా ప్రూవ్ చేయమనింది tan x/2 అనేది. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి, cos³ మైనస్ cos3 ప్లస్ sin³ ప్లస్ sin3 ఈక్వల్ టు 3 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ LHS పార్ట్ తీసుకుందాం. సో cos³ మైనస్ cos3 ప్లస్ sin³ ప్లస్ sin3 ఇక్కడ cos3కి ఫార్ములా తెలుసు మనకి. సో cos3కి ఫార్ములా ఏంటి, 4cos³ మైనస్ 3cos. 4cos³ మైనస్ 3cos. అలానే sin3కి ఫార్ములా ఏంటి, sin3కి ఫార్ములా 3sin మైనస్ 4sin³. ఓకేనా. సో ఇక్కడ cos3 sin3 దగ్గర ఈ ప్లేస్లో ఇవి రాద్దాము. సో ఫస్ట్ cos³ మైనస్ cos3 ఈక్వల్ ఏమని చెప్పాం, 4cos³ మైనస్ 3cos బై cos ప్లస్ sin³ ప్లస్ sin3 ఈక్వల్ ఏమని చెప్పాను, 3sin మైనస్ 4sin³ బై sin. నెక్స్ట్ cos³ మైనస్ 4cos³ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ప్లస్ 3cos బై cos ప్లస్ sin³ ప్లస్ 3sin మైనస్ 4sin³ బై sin. నెక్స్ట్ చూడండి, 3cos cos³ మైనస్ 4cos³ అంటే ఏమవుతుంది, మైనస్ 3cos³ అవుతుంది కదా, బై cos ప్లస్ ఇక్కడ 3sin మైనస్ sin³ మైనస్ 4sin³ ఏమవుతుంది, మైనస్ 3sin³ బై sin. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అలానే ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. సో cos 3cos కామన్ తీద్దాం. సో 3cos కామన్ తీస్తే 1 మైనస్ cos² వస్తుంది, అంతే కదా. 1 మైనస్ cos² వస్తుంది బై cos ప్లస్ ఇక్కడ కూడా 3sin కామన్ తీద్దాం. 3sin కామన్ తీస్తే 1 మైనస్ sin² వస్తుంది బై sin. ఇక్కడ cos న్యూమరేటర్లో డినామినేటర్లో cos క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్, న్యూమరేటర్లో sin ఉంది, డినామినేటర్లో sin ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఏం మిగిలిందో రాద్దాం. 3 ఆఫ్ 1 మైనస్ cos² ప్లస్ 3 ఆఫ్ 1 మైనస్ sin². ఓకేనా. సో నెక్స్ట్ రెండిట్లలో 3 ఉంది, లేకపోతే ఫస్ట్ ఇది మల్టిప్లై చేద్దాం. చూడండి, 3 ఇంటూ 1 అంటే 3, 3 ఇంటూ cos² అంటే 3cos² ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3 మైనస్ 3sin². ఓకేనా. సో నెక్స్ట్ 3 ప్లస్ 3 ఎంత అవుతుంది, 6. 6 మైనస్ 6 మైనస్ 3, ఇక్కడ మైనస్ 3 ఉంది, మైనస్ 3 కామన్ తీయవచ్చు కదా. సో మైనస్ 3 కామన్ తీస్తే ఏముంటుంది, sin² ప్లస్ cos² ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 6 మైనస్ 3 ఇంటూ sin² ప్లస్ cos² వాల్యూ మనకు తెలుసు, ఎంత, 1 కదా. సో దట్ ఈక్వల్ 6 మైనస్ 3 ఇంటూ 1 అంటే 3. సో 6 మైనస్ 3 ఈక్వల్ ఎంత, 3. ఓకేనా. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, ఈక్వల్ టు 3 అని ప్రూవ్ చేయమన్నారు. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా అండి. సో ఈ సమ్తో థర్డ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.